జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది దేవుడెందుకు కనబడడు అనే విషయం. దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎన్ని ప్రాణులను సృష్టి చేసి ఆ ప్రాణులకు ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన భగవంతుడు ఈ ఆ ప్రాణులకు అప్పుడప్పుడన్నా దర్శనం ఇవ్వవచ్చు కదా, ఎందుకు కనిపించకుండా అదృశ్యంగా ఉంటాడు? ఈ ప్రశ్నకు వేదాంతులు వివిధ కోణాల నుంచి సమాధానం చెప్పడం కనిపిస్తుంది. ఒకటి, కంటికి కనిపించేందుకు ఆయనకు మనలాగా ఆకారం నామరూపాలు లేవు. భగవతత్వం నిరాకారం, ఆ వ్యక్తం. రెండు, ఆ భగవతత్వం సర్వవ్యాపి కానీ జగత్తు రూపంలో ఉంటుంది. అది సర్వాంతర్యామి, అందరిలోనూ ఉంటుంది. హృదయ గుహలో వెలుగు ఉంటుంది కానీ జీవుడి ఆ విద్య అనే ముసుగులో కప్పబడి ఉంటుంది. జగతంతా తానుగా వ్యాపించి ఉన్న భగవంతుడిని చూడగల జ్ఞానికి ఆయన సర్వత్రా కనిపిస్తాడు. అంతర్ముఖులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానించే యోగులకు వాళ్ళలోనే కనిపిస్తాడు. ఆయన కనిపించకపోవడం అనేది లేదు, మనం సరిగ్గా తదేకంగా చూడలేకపోవడమే. మూడు, సర్వత్రా పరుచుకొని ఉన్న భగవంతుడు అనే ఏకత్వాన్ని మనం చూడలేకపోవడానికి కారణం మనకున్న అహంకారం అనే లక్షణం. ఇది నేను గొప్ప అన్న భావనను సూచించే అహంకారం కాదు. ఉన్నది బ్రహ్మం ఒకటే. అయినా నేను వేరు, నేను కానిది వేరు అన్న భావన కలిగించే భ్రాంతి ఖనితమైన జీవ సామాన్యమైన లక్షణం. అహంకారం అనే ఈ మాయా దారి లక్షణం కరిగిపోతేనే భగవతత్వం అనుభవమవుతుంది. అప్పుడు ఉండేదంతా బ్రహ్మం ఒక్కటే. నేను, నువ్వు, వాడు, స్వ, పర ఇలాంటి భేదాలు అనుభవమే ఉండదు. ఏ భేదాలు లేని సర్వేక్యత స్థితి అనుభవం అవుతుంది. అప్పుడు సర్వం బ్రహ్మమయం. అది మోక్ష స్థితి, బంధరహిత స్థితి, దుఃఖరహిత స్థితి, పరమశాంత స్థితి, నిర్వాణ స్థితి. ఈ అహంకార ఈశ్వర మాయజనితం. దీనితో ఉన్నప్పుడు నేను నేను అనే ఈ గుర్తింపు కోల్పోవడం అన్న భావననే వర్తించలేను, గ్రహించలేను. అందుకు నాకు మనసప్పదు. వైరాగ్య అభ్యాసల ద్వారా ఈ అహంకారాన్ని వదలగలిగిన గనులు ఉన్నది బ్రహ్మం ఒక్కటే అన్న సర్వేక్యతా స్థితిని అనుభవించగలుగుతారు. వాళ్లకు భగవంతుడు కనబడడు, వాళ్ళే భగవంతుడిలో భాగమవుతారు. జై శ్రీమన్నారాయణ.